హలో వెల్కమ్ టు వెంకీ నాలెడ్జ్ హబ్. ఈ వీడియోలో కాకతీయుల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. కాకతీయుల కాలంలో సాహిత్యం ఎలా ఉండేది? కాకతీయుల అధికార భాష సంస్కృతం. వీరు తెలుగు భాషకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. వీరి కాలంలో అనేక తెలుగు పుస్తకాలు లిఖించబడ్డాయి. వాటిలో చూసినట్టయితే రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి, భాస్కర రామాయణం భాస్కరుడు, బసవ పురాణం పాల్కూరి సోమనాథుడు, పండితారాధ్య చరిత్ర పాల్కూరికి సోమనాథుడు, మార్కండేయ పురాణం మారణ. వీరి కాలంలో సంస్కృత గ్రంథాలు నీతిసారం రుద్రదేవుడు లేదా ఒకటో ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు. సుంకాలను నిరంకుశంగా పెంచరాదని పేర్కొన్నాడు. ఏంటి నీతిసారంలో? సకల నీతిసారం మడికి సినంగన, నీతిసార ముక్తవలి బద్దెన, సుమతి శతకం బద్దెన, ప్రతాపరుద్ర యశోభూషణం విద్యానాథుడు, పురుషార్థసారం శివదేవయ్య, క్రీడాభిరామం వినుకొండ వల్లభాచార్యుడు. ఇక్కడ చూసినట్టయితే నీతిసారం సకల నీతిసారం, నీతిసారం ముక్తవలి. కన్ఫ్యూజ్ కావద్దండి. నీతిసారం రుద్రదేవుడు, సకల నీతిసారం మడికి సింగన, నీతిసార ముక్తవలి బద్దెన, సుమతి శతకం బద్దెన. ఇలా మీరు మంచిగా గుర్తుపెట్టుకున్నట్టయితే కన్ఫ్యూజ్ కాకుండా ఎగ్జామ్లో స్కోర్ చేయవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.